బెట్టింగ్ భూతం బారిన పడి మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బెట్టింగ్లో డబ్బులు కోల్పోవడంతో మనస్తాపం చెందిన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పైరేట్ గ్రామానికి చెందిన జయచంద్రగా గుర్తించారు. ఆన్లైన్ గేమ్స్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దంటూ షర్ట్పై రాసుకున్నాడు యువకుడు. బెట్టింగుల కారణంగా తీవ్ర అప్పుల పాలై అవి తీర్చలేక ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. బెట్టింగ్ భూతం బారిన పడి మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బెట్టింగ్లో డబ్బులు కోల్పోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పైరేట్ గ్రామానికి చెందిన జయచంద్రగా గుర్తించారు. ఆన్లైన్ గేమ్స్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దంటూ షర్ట్పై రాసుకున్నాడు యువకుడు. బెట్టింగుల కారణంగా తీవ్ర అప్పుల పాలై అవి తీర్చలేక ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. శివ, బెట్టింగ్ యాప్స్ కు ఇప్పుడు ప్రస్తుతం యువతతో పాటు సామాన్య మధ్యతరగతి కుటుంబాలు బలైపోతున్నట్లుగా కూడా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఈ రోజు జరిగిన సంఘటన చూసుకుంటే, ఎందుకంటే 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు నిమిషాల వ్యవధిలో 1000 రూపాయలు మన అకౌంట్ లో చూపెడుతూ కూర్చున్న దగ్గరే అది గంటల్లోనే లక్షాధికారి కావచ్చని, కోటీశ్వర్లు అయిపోవచ్చని కూడా ఎక్కడ లేని ఆశలు చూపెట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ఉచ్చులోకి దింపుతున్నట్లుగా కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ కు సామాన్యంగా ఇప్పుడు అందరూ చాలా మంది యువత మధ్యతరగతి కుటుంబం వల్ల వారినే ఎక్కువగా బానిసలుగా అయ్యేటట్లుగా కూడా మనకి కనిపిస్తోంది. ఎందుకంటే మొత్తం జోబులన్నీ ఖాళీ చేసి వారి ఇంటినంత కుటుంబాన్ని కూడా గుళ్ళ చేసి బతుకులను రోడ్డు మీదకి ఇచ్చేలాగా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ దందా కూడా నడుస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏ గల్లీలో చూసినా, ఈ అడ్డాలు చూసినా కూడా యువత ఎక్కువగా వీటి చుట్టే తిరుగుతున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సెల్ ఫోన్ చేతిలో ఉంది కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ లోనే, సెల్ ఫోన్ లోనే యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఈ బెట్టింగ్స్ కాయడము, గేమ్స్ ఆడడం పైనే ఇప్పుడు గంటలు వీటిపైన వెచ్చిస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా చివరికి ఎక్కువగా అప్పులు అవుతూ ఉండడంతో ఆ అప్పులు తీర్చలేక ప్రాణాలు సైతం తీర్చుకున్న పరిస్థితి కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. ఇప్పుడు వస్తున్న ఈ సోషల్ మీడియాలో వార్తల్ని బట్టి కానీ, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు బట్టి చూస్తే కూడా బెట్టింగ్ యాప్స్ అయితే ప్రజల ప్రాణాలు తీస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది శివ. ఎందుకంటే సులువుగా డబ్బులు సంపాదించమనే ఆశతో అమాయకులందరూ ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి నష్టపోతున్నారు. చివరికి అప్పులు తీర్చలేక కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయి దాదాపు 1000 మందికి పైగా ఆత్మహత్యలు కూడా చేసుకున్నట్లుగా కూడా ఈ సర్వేలో కూడా తేలింది. తాజాగా మరో యువకుడు కూడా ప్రస్తుతం ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సత్యసాయి జిల్లాకు చెందిన జయచంద్ర యువకుడు ఈ యాప్స్ కు అలవాటు పడి డబ్బులు పెట్టాడు. కానీ దాంట్లో ఈ బెట్టింగ్ యాప్స్ లో గేమ్స్ ఆడినందువల్ల తీవ్రంగా నష్టాలు రావడంతో రైలు కింద పడి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసుకున్న ఈ జయచంద్ర 2 ఏళ్ల క్రిందటి నుంచి పాల వ్యాపారం చేసుకుంటున్నాడు. ఈ పాల వ్యాపారం చేస్తూనే ఈ బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడినట్లుగా కూడా మృతి కుటుంబీకులు చెప్తున్నాడు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ లో దాదాపు 6 లక్షల వరకు కూడా అప్పులు చేశాడు జయచంద్ర. అయితే ఈ 6 లక్షలను ఎలా తీర్చాలో తెలియక, అలాగే అప్పులు ఇచ్చిన వారు కూడా ఇతని పైన ఒత్తిళ్లు తెస్తూ ఉండడంతో కూడా జయచంద్రకి ఆ ఒత్తిళ్లు భరించలేక ఈ రోజు
హిందూపురం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు జయచంద్ర. అయితే ఈ మృతుడు ఈ బెట్టింగ్ యాప్స్ కు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడంటే చివరికి ఇంకా బెట్టింగ్ యాప్స్ ను భరించలేదు, నాలాగా ఎవరు బలి కావద్దు అనే ఉద్దేశంతో తన షర్ట్ పైన ఆన్లైన్ గేమ్స్ యాప్స్ డౌన్లోడ్ చేయవద్దు అని తన షర్ట్ పైన కూడా రాసుకున్నాడు జయచంద్ర. ఈ పరిగి మండలం పైడేటి గ్రామానికి చెందిన జయచంద్ర 2 ఏళ్ల కిందటే యువకుడు, 25 ఏళ్ల లోపు యువకుడు 2 ఏళ్ల కిందటే డిగ్రీ పూర్తయిన తర్వాత పాల వ్యాపారం చేసుకుంటూ కుటుంబానికి కూడా తోడుగా ఉండేవాడు. అయితే సాయి ప్రసాద్, ఈ రకంగా యువత బెట్టింగ్ యాప్ లో బారిన పడుతున్నారు. చాలా మంది ఈజీ మనీకి అట్రాక్ట్ అయిపోతున్నటువంటి సిచ్యువేషన్. యాక్సెస్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ చాలా సింపుల్ గా ఉంటుంది, ప్రతి చోట దీనికి సంబంధించిన యాడ్స్ కూడా ఎక్కువైపోయినటువంటి సిచ్యువేషన్. ఏంటి పోలీసులు ఏం చెప్తున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి? వీటి మీద ఏమైనా కేసులు నమోదు చేస్తున్న సిచ్యువేషన్ ఉందా, లేదంటే ఈ రకంగా యువతిని ప్రభుత్వాలు పోలీసులు గాలి కొదిలేసిన పరిస్థితే కనిపిస్తుందా? శివ, ఇప్పుడే చాలా మటుకు అంటే ప్రభుత్వాలు, ఇటు తెలంగాణ ప్రభుత్వం గానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ అప్రమత్తమయ్యి ఈ సైబర్ నేరాల పైన అలాగే ఈ బెట్టింగ్ పైన కూడా అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నాయి. అలాగే ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ కూడా, అలాగే తెలంగాణ ఎండి ఆర్టీసీ ఎండి సత్యనారాయణ కూడా ఈ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్న వారిపైన కూడా పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో, ఈ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వారందరి పైన కూడా కేసులు కూడా నమోదు చేసి వారిపైన విచారణ కూడా ప్రస్తుతం జరుపుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కు విషయానికి వస్తే మంత్రి నారా లోకేష్ కూడా వీటిని నియంత్రించడానికి ఏపీలో ప్రత్యేక చట్టం తీసుకొస్తామని కూడా నారా లోకేష్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ బెట్టింగ్ యాప్స్ కి ఎవరు అలవాటు పడద్దండి, ఎందుకంటే ఆకర్షణకు గురవుతారు. కేవలం 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వచ్చేసింది గంట లోపలే. అలాగే ఆ 1000 రూపాయలు 2000, 3000 ఈ విధంగా ఆకర్షణకు లోనైన తర్వాత ఎక్కువగా మొత్తం వారిని లోపరుచుకొని మొత్తం వారి దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో వారి అమౌంట్ లాక్కోవడమే కాకుండా ఈ బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ వల్ల మిగతా అప్పులు చేసే పరిస్థితి కూడా వాళ్ళని సైకలాజికల్ గా క్రియేట్ చేస్తాయి బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి కూడా చాలా మంది అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఈ అవగాహన కల్పించినప్పటికీ కూడా చాలా మంది యువతలో ఇంకా ఇది అవగాహన రావాల్సి ఉంది చాలా మంది యువతలో. ఎందుకంటే సెల్ ఫోన్ చేతిలో ఉంది కాబట్టి ఆన్లైన్ గేమ్స్ ఆడేది ఎక్కువగా యువత బానిస అవుతున్నారు. ఎక్కువగా ఇంటర్మీడియట్, ఈ డిగ్రీ ఈ చదువుతున్న విద్యార్థులే ఎక్కువ మంది బెట్టింగ్ యాప్స్ కు అలవాటు పడుతున్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఇక మధ్యతరగతి కుటుంబాలు కూడా ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ లో తొందరగా ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో కూడా ఈ విధంగా ఈ బెట్టింగ్ యాప్స్ బలవుతున్నట్టుగా కూడా కనిపిస్తోంది. దీనిపైన ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకుని ప్రత్యేకంగా అవగాహన ర్యాలీలు అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. అయితే ఏపీలో అయితే మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చట్టం తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చారు. యువకుల్లో ప్రత్యేకంగా ఈ బెట్టింగ్ యాప్స్ పైన, ఆన్లైన్ గేమ్స్ పైన కూడా ప్రత్యేకంగా వారిలోనే మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది శివ. ఎందుకంటే ఇది ఒక జూదం. గతంలో అయితే ఈ పేకాట కానివ్వండి, లేకపోతే మట్కా కానివ్వండి, ఇవన్నీ అంటే చట్టం కిందికి వచ్చి నేరాల కింద పరిగణించేవారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలుగా అవి పరిగణించేవారు పేకాట, ఈ మట్కా అనేది. అయితే ఆన్లైన్ బెట్టింగ్ ఎప్పుడైతే చట్ట విరుద్ధం కాకోకుండా వీరు ఏదో కొన్ని చట్టంలో లొసుగులు చేసుకుని ఈ ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ యాప్స్ అన్ని ఇవన్నీ ఎప్పుడైతే వచ్చాయి, ఇవన్నిటికీ కూడా యువత ఎక్కువగా అలవాటు పడి అప్పులు చేసి మరి ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం చాలా విషాదకరంగా, ఆందోళన కలిగించే విషయంగా మనకి కనిపిస్తోంది. కాబట్టి ఈ రెండు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇవన్నీ ఎక్కడైనా కూడా దేశంలో వాటిపైన కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వాటిని నియంత్రించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా చాలా మంది ప్రజలు, మధ్యతరగతి కుటుంబాల వారు కూడా కోరుతున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.